ఇప్పుడు ఎవరిని చూసినా కూడా కామన్ ప్రాబ్లం ఏముంది అంటే ఇండైజెషన్, తిన్నది అరగకపోవడం, దానివల్ల గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కడుపు ఉబ్బరం లాంటివి. మెయిన్ గా తిన్నది ఎందుకు అరగదు? ఎరాటిక్ ఈటింగ్ హ్యాబిట్స్, అంటే టైం టు టైం తినకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. సి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంది చేస్తున్నారు. లైఫ్ లాంగ్ చేస్తారా? చేయకూడదు. ఓకే, చేయకూడదు. ఓన్లీ మన వెయిట్ ని మేనేజ్ చేయడానికి మనం వాడుతున్నాం. అవునా? సో ఇందులో చాలా మంది చూసిన బెనిఫిట్ ఏంటి? మనం మార్నింగ్ ఒకసారి తింటాం, నైట్ ఒకసారి తింటాం. ఒకసారి భోజనం చేస్తే యోగి, 2 సార్లు భోజనం చేస్తే భోగి, 3 సార్లు భోజనం చేస్తే రోగి అంటారు. విన్నారా? సో ఇమాజిన్, మనము మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 2 మీల్స్ తింటున్నాం. అదే ఆ ఫాస్ట్ లో లేకపోతే ఏం చేస్తాం? ఎప్పుడు ఏది ఉంటే అది తింటూ ఉంటాం. తప్పేమీ కాదు. ఒక పర్టికులర్ వెయిట్ మనం వచ్చేసిన తర్వాత నార్మల్ డైట్ లోకి మనం వచ్చేయాలి. అందులో ఉండకూడదు ఎల్లకాలం. కావాలి అంటే ఏం చేయొచ్చు? రాత్రి మన డిన్నర్ ని 6 కల్లా ఫినిష్ చేసేస్తే, మళ్ళీ రేపొద్దున మీరు 8 కి తింటే, సో ఆల్మోస్ట్ 6 to 6 వచ్చేటప్పటికి ఎన్ని అవర్స్ అయింది? చాలా టైం కదా. 6 to 12 వచ్చి 6 అవర్స్, మళ్ళీ 12 to 6 వచ్చేటప్పటికి, సో 6 to 12 6 అవర్స్, అదొక 6 అవర్స్ 12 అవర్స్, 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేస్తే 14 అవర్స్. అలాంటి గ్యాప్స్ తీసుకోవాలి మనం. ఓకే, ఈ ఎరాటిక్ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవడానికి కారణం ఇదే. తర్వాత గట్ రీసెట్ కూడా చేస్తున్నాం కదా, డైరీ ప్రొడక్ట్స్ తినకుండా. కొన్ని కొన్ని ఏం చేస్తున్నాయంటే ఇండైజెషన్ కి కారణాలు అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా డైట్ లో చెప్పేవన్నమాట. ప్రోసెస్ ఫుడ్స్ తినడం, వాతావరణం కలుషితం అయిపోవడం వల్ల, అది పీల్చడం వల్ల కూడా సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్. కల్తీ ఆహారం, తినే ఆహారంలో పీచు పదార్థాలు అనేవి లేకపోవడం మేజర్ ఛాలెంజ్. అమలాకి, విబితాకి, హరితాకి మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని చక్కగా డైజెస్ట్ చేసి, మన గట్ ని క్లెన్స్ చేసి, డిటాక్సిఫై అంటే విష పదార్థాన్ని బయటికి తొలగిస్తుంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటాం తెలుగులో. డైజెషన్ ని సపోర్ట్ చేస్తూ ఎపిటైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఉందనుకోండి, కొంచెం తినంగానే కడుపు నిండిపోయినట్టుగా ఉండడం, లేదా మళ్ళీ ఆకలి వేయడం, సరిగ్గా ఉండదు. తినలేకపోవడం, తినకపోతే ఆకలి వేయడం, ఈ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎపిటైట్ అంటే ఆకలి, ఆకలిని బెటర్ గా ఉండేలా చేస్తుంది, పెంచదు, ఇంప్రూవ్ చేస్తుంది. కొలోన్ హెల్త్, కొలోన్ హెల్త్ అంటే ఇండస్టైన్ అన్నమాట. ఇండస్టైన్ ని సపోర్ట్ చేస్తుంది. హైపర్ ఎసిడిటీ, కడుపులో మంటని తగ్గిస్తుంది. డిటాక్సిఫై బాడీ సిస్టమ్స్, విష పదార్థాలని తొలగిస్తుంది. ఈ ఈ టాబ్లెట్స్ లో అంటే అమలాకి, విబితాకి, హరితాకిలో ఫ్రూట్ పెరికాప్ అంటాం. అంటే లోపల గింజ ఉండి చుట్టూరా పల్ప్ గుజ్జు ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ పెరికాప్ డైజెషన్ ని సపోర్ట్ చేస్తుంది. కనీసం మనం ఉసిరికాయని పచ్చడిలాగా తింటాం, కానీ తానికాయ, కరక్కాయ తినలేము కదా. అండ్ అది మాత్రమే కాదు, ఇక్కడ మనకి టానిన్స్ లభిస్తాయి. ఒక టాబ్లెట్ లో 30% టానిన్స్. ఈ టానిన్స్ వల్ల లాక్సేటివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అంటే ఉదయం లెగవంగానే మలబద్ధకం లేకుండా ఫ్రీగా మోషన్ అవడానికి హెల్ప్ అవుతుంది.